సోషల్ మీడియాలో చాలా రకాలైనటువంటి అవేర్నెస్లు ఇస్తున్నారు. బెట్టింగ్ అయి ఉండొచ్చు, లేకుంటే డ్రింకింగ్, ఆల్కహాల్, ఇతరితర లైక్ డ్రగ్ అడిక్షన్, ఇట్లాంటివన్నీ చాలా సంతోషం. కానీ అసలైన ఒక అడిక్షన్ని మాత్రం అందరూ వదిలేస్తున్నారు. పైగా దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటే కూడా వాళ్ళని శత్రువులాగా చూస్తున్నారు. ఈ జనరేషన్లో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయుర్వేద అయ్యుండొచ్చు, హోమియోపతి, సిద్ధ, న్యాచురోపతి అయ్యుండొచ్చు, ఈవెన్ అల్లోపతి, అన్ని రకాలైనవి కూడా ఒక మనిషికి మంచి చేయడానికి, కాపాడడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. ఈవెన్ కొన్ని చోట్ల మందులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ ఒక్క అడిక్షనే. ఇక్కడ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇతరత్ర నేను దేనికి సంబంధించి చెప్పట్లేదు. ఫుడ్ అడిక్షన్ అనేది మెల్లగా ఇక్కడ చాప కింద నీరులా చేరే ఒక జనరేషన్ని స్పాయిల్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఒక ఫిజికల్గా ఒక ప్రాబ్లం ఏది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యుండొచ్చు, పీసీఓడి అయ్యుండొచ్చు, థైరాయిడ్ అయ్యుండొచ్చు, మైగ్రెయిన్ లాంటివి అయ్యుండొచ్చు, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది, మెన్స్ట్రువల్ సైకిల్ అయ్యుండొచ్చు. 1, 2 కాదు. అట్ ది సేమ్ టైం ఎమోషనల్గా వచ్చేసరికి యాంగర్ మేనేజ్మెంట్ గురించి అయ్యుండొచ్చు. ఒక చిన్న దాంట్లో డెసిషన్ మేకింగ్ రావట్లేదు, ఒక ప్రాబ్లం వస్తే తట్టుకోలేకపోతున్నారు, సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. ఇదంతా కూడా ఎట్లా అంటే వీటినంతా కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే వీటికి మెడిసిన్స్ కంటే మనం మారడమే ముఖ్యం. మనం యాక్టివ్గా ఉండడం, మన ఫుడ్ అనేది అన్నీ తింటూ కంట్రోల్గా తినే వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ మీరి తినే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు.